మనం మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కాలంలో ఉన్నామంటే నమ్ముతారా? ఇది ఏదో అతిశయోక్తి కాదు. ఇది ఒక శాస్త్రీయ అంచనా. ప్రపంచంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు మనకిస్తున్న ఒక తీవ్రమైన హెచ్చరిక గురించిన కథ ఇది. జస్ట్ 85. వినడానికి చాలా చిన్న నంబర్లా ఉంది కదూ? కానీ దీని వెనక మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద కథ దాగుంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇదొక కౌంట్ డౌన్. అవును, అర్ధరాత్రికి కేవలం 85 సెకండ్లు. ప్రళయ గడియారం ప్రకారం ప్రపంచ వినాశనానికి మనం అంత దగ్గరగా ఉన్నాం. 79 ఏళ్ల చరిత్రలో మనం ఇంత దగ్గరకు రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే మనం అక్షరాల ప్రమాదం అంచున నిలబడి ఉన్నామన్నమాట. అసలు ఈ ప్రళయ గడియారం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మానవాళికి ఒక వార్నింగ్ సింబల్. దీన్ని తయారు చేసిందే అణుబాంబును కనిపెట్టిన సైంటిస్టులు. సో వాళ్లకు తెలుసు ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో. ఇందులో అర్ధరాత్రి అంటే మానవుల వల్ల జరిగే ప్రళయం. అది అణుయుద్ధం కావచ్చు, తీవ్రమైన వాతావరణం మార్పులు కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు. ముళ్ళు అర్ధరాత్రికి ఎంత దగ్గరగా ఉంటే ప్రమాదం అంత దగ్గరలో ఉన్నట్టు లెక్క. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడే ఎందుకు? సడన్గా మనం ఈ ప్రమాదమంచుకు ఎలా వచ్చాం? మనల్ని ఇక్కడికి నెట్టిన కారణాలేంటి? ఇప్పుడా కారణాలను ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇమ్మీడియట్ థ్రెట్. అదేంటంటే ప్రపంచాన్ని ఇన్ని దశాబ్దాలుగా కాపాడుతూ వచ్చిన అణు ఒప్పందాల వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలిపోతోంది. ఈ టైం లైన్ చూడండి. ఇది మెల్లమెల్లగా జరుగుతున్న ఒక విపత్తు కథలాంటిది. ఈ న్యూ స్టార్ట్ అనే ఒప్పందం అమెరికా రష్యాల మధ్య కొత్తగా ఆయుధ పోటీ రాకుండా అడ్డుకునే చివరి కవచంలాంటిది. కాని ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా అది మెల్లిగా ముక్కలైపోయింది. ఇదెందుకింత ఇంపార్టెంట్ అంటే, ఒకసారి ఊహించుకోండి. పెట్రోల్ నిండిన ఒక గదిలో ఇద్దరున్నారనుకుందాం. ఎవరూ అగ్గిపుల్ల గీయకూడదు అనే ఒకే ఒక్క రూలుంది. ఆ రూలే ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం. ఇప్పుడా రూల్ లేదు. అంటే ఏంటి? ఇద్దరూ తమ జేబుల్లో అగ్గిపెట్టెల కోసం వెతుకుతారు. అదే జరుగుతోందిప్పుడు. అది ముగిసిపోతే ముగిసిపోతుంది, అంతే. ఈ ఒక్క మాట ఈ ఒప్పందం తలరాతను మార్చేసింది. ఆయుధ నియంత్రణ అనే శకం ముగిసిపోయిందనే ఒక చల్లని సందేశాన్ని ప్రపంచానికి పంపింది. ఇదే పాత సినిమాల్లో గన్ ఫైట్ లాంటిది. ఎదుటివాడు తుపాకీ తీస్తున్నాడేమో అని అనుమానం వస్తే మనం ముందే కాల్చేస్తాం గదా. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆడుతున్న ప్రమాదకరమైన ఆటదే. రష్యా తన అణు సిద్ధాంతాన్ని మార్చేసింది. అంటే ఎవరు ముందు దాడి చేస్తారోనన్న భయం, అనుమానం పెరిగిపోయింది. అయితే ప్రమాదం కేవలం బాంబులతోనే కాదు. యుద్ధం రూపురేఖలే మారిపోతున్నాయి. మన మనుగడకే కొత్త ముప్పులొస్తున్నాయి. అదే మన రెండో ప్రమాదం, టెక్నాలజీలోని చీకటి కోణం. మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడుతుంటే ఒక్కోసారి వాళ్లు వేరే ప్రపంచంలో, మనం వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుందా? ఇప్పుడు మనందరి పరిస్థితి అదే. నిజమేంటో అబద్ధమేంటో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇది చాలా ప్రమాదకరం. ఒక కంప్యూటర్ ప్రపంచాన్ని అంతం చేసే బటన్ నొక్కే నిర్ణయం తీసుకుంటుందని ఊహించుకోండి. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మనం కంట్రోల్ ఇస్తున్న కొద్దీ ఇది నిజమయ్యే ప్రమాదం ఉంది. ఒక్క చిన్న ఫాల్స్ అలారం కూడా అణుయుద్ధానికి దారితీయచ్చు. ఇప్పుడు మరో కొత్త రకం ముప్పు. పేరు సింథటిక్ మిర్రర్ లైఫ్. అంటే ల్యాబ్లో తయారుచేసిన అద్దంలో ప్రతిబింబంలాంటి జీవులు. వీటిని మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ గుర్తించలేదు. ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ తాళాన్ని తెరిచే ఒకే ఒక్క తాళం చెవిలాంటిది. మన శరీరానికి ఎలాంటి డిఫెన్స్ లేని ఒక జబ్బు. ఇది భూమిమీద ఉన్న జీవరాశులన్నింటినీ తుడిచిపెట్టగల ఒక సైలెంట్ కిల్లర్. ఇప్పుడు మూడవ కారణం, ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించాలి. కాని ఏం జరుగుతోంది? అందరూ విడిపోతున్నారు. మనల్ని కాపాడాల్సిన వ్యవస్థలే కూలిపోతున్నాయి. ఇన్ని దశాబ్దాలుగా ఐక్యరాజ్యసమితి ప్రపంచ సమస్యలన్నింటికీ ఒక వేదికగా ఉండేది. కాని ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ లాంటి కొత్త సంస్థలు వస్తున్నాయి. ఇవి ఏంటంటే డబ్బు, పవరున్నవాళ్ల కోసం పెట్టుకున్న క్లబ్బుల్లాంటివి. డబ్బు చెల్లించు, ఆడుకో అన్నట్టు. ఇది రూల్స్ ప్రకారం నడిచే ప్రపంచం అనే ఐడియాకే పెద్ద దెబ్బ. వాతావరణ మార్పుల గురించి మనందరికీ తెలుసు. ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. కాని మనకు తెలియని విషయమేంటంటే ప్రపంచ నాయకులు మెల్లగా చేతులెత్తేస్తున్నారు, ఒప్పందాల నుండి తప్పుకుంటున్నారు. అన్నింటికన్నా భయపడాల్సిన విషయం ఇదే.
చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ సమస్యలేవీ వేర్వేరు కాదు, అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి. ఒక సమస్య ఇంకో సమస్యను ఇంకా పెద్దది చేస్తుంది. దీన్నే సైంటిస్టులు పాలీక్రైసిస్ అంటున్నారు. ఇదచ్చం పేకమేడ లాంటిది. ప్రతి సమస్య ఒక పేక ముక్క. ఒక్క ముక్క కదిలినా మొత్తం మేడ కూలిపోతుంది. ఇప్పుడు మనం కరెక్ట్గా అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నాం. అన్ని వైపుల నుండి ఒకేసారి ప్రమాదం. ఈ టేబుల్ చూడండి, ఇది జరగబోయే వినాశనానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఇక్కడ గమనించండి, అణు ఒప్పందాలు ఫెయిల్ అవ్వడం, ఫేక్ న్యూస్ పెరిగిపోవడం, ఈ రెండిటికీ లింక్ ఉంది. ఇక ఈ రెండూ కలిసి వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించటం అసాధ్యంగా ఎలా మారుస్తున్నాయో చూడండి. అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇంకా అంతా అయిపోలేదు. మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఏం చెయ్యాలో సైంటిస్టులు క్లియర్గా చెబుతున్నారు. కాని అసలు ప్రశ్నేంటంటే, దాన్ని చేసే ధైర్యం, సంకల్పం మనకుందా? ఆ ప్రళయ గడియారం టిక్ టిక్ మని మోగుతోనే ఉంది. కాని గుర్తుంచుకోండి, దాని ముల్లును వెనక్కి తిప్పగల శక్తి మన చేతుల్లోనే ఉంది. మన నాయకులు సరైన చర్యలు తీసుకునేలా చేయాల్సింది మనమే. ఒక సురక్షితమైన, శాంతియుతమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాల్సింది కూడా మనమే. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.